दोस्तों नमस्ते सबको। आज हम लोग आए हैं कूरफकन घूमने के लिए। आपको दिखाएंगे बड़े बड़े पहाड़ों और क्या है వాటర్ ఫాల్స్। ఈ కొండ చూడండి, ఈ కొండ దీని మధ్యలో కట్ చేసి రోడ్ వేసిరన్నమాట. మధ్యలో అంతా కొండలు, ఒక్క ఊరు లేదు. ఎవరైనా చక్కెర వచ్చి పడిపోతే నీళ్ళకి ఎవరు దిక్కులేదు ఇక్కడ. ఇది ఈ కొండల గురించి మీకు చెప్పాలంటే, ఈ కొండలు వీళ్ళు టెక్నాలజీతో కట్ చేశారు. ఇండియాలో ఒక అతను ఒడిశాలో వాళ్ళు ఆ కొండనే కట్ చేసినాడు. ఓకే తవ్వాడు. సినిమా ఉంది, మొత్తం 60 సంవత్సరాలు తవ్వినాడు. ఉంది, స్టోరీ ఉంది, సినిమా బాగుంది. సో నైస్. ఇది ఇది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవంతా బ్లాక్ కలర్ కొండలు. ఇప్పుడు కలర్ చేంజ్ అవుతున్నాయి లోపల. చూసా పోయి ఎట్లా ఎంత బాగుంది అక్కడ. ఆ ఊర్లో ఒక ఫ్లాట్ ఉంటే భలే ఉంటుంది అనిపిస్తుంది మనకి. గడ్డి కూడా దొరుకుదేమో తిందామంటే. నడుచుకుంటూ పోతున్నారు పాప ఎవరు మధ్యలోకి రోడ్ నుంచి. మన దగ్గర కూడా కడితే బాగుంటుంది. దగ్గర కంట్రోల్ చేయలేరు ఎందుకంటే వర్షం ఎక్కువ. కొత్త సంవత్సరం మంచి లొకేషన్ చూపించిన జనా అన్న గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు జనా గారు, డ్రైవర్ జనా గారు. ఈ దారి చూస్తుంటే ఎలా ఉందంటే, ఒక మాట నాకు గుర్తొచ్చింది, ఎక్కడో చదివింది. వెళ్ళే ప్లేస్ కన్నా వెళ్తున్న దారి చాలా మంచిగా అనిపిస్తుంది ఒకసారి. కెనాల్ వచ్చింది, ఇప్పుడు మన లోపల ఇప్పుడు ఎంటర్ అవుతుంది. టర్నల్ వచ్చింది, దానిలో గుహ. నాకు తెలుగులో చెప్పాలంటే గుహ వచ్చింది. మనం గుహ లోపల వెళ్తున్నాం. మీకు లైటింగ్ చూడండి మీరు. వావ్, సో నైస్. వస్తాయి కానీ సడన్ గా పోయేసరికి కెమెరా మొత్తం బ్లర్ అవుతుంది. ఇట్లా ఫ్లాష్ అవుతుంది చూడు. మా ఊర్లో గుల్బర్గా పోయేటప్పుడు ట్రైన్ కూడా ఇట్లా ఉంటుంది అనమాట. చూడు ఇట్లా ఇట్లా వస్తుంది అనమాట. ఇట్లా ఇదేం కింద షాపింగ్ ఏరియా. పోయేది తిరుపతిలో ఫీల్ వస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఇక్కడ ఆగదాము, ఏదో ఒకటి తిందాము. ఇంకో టర్నల్ వస్తుంది. మనకు కొంచెం ఇంగ్లీష్ రాదు, అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. రాజు ఏమో రాజు మనవాడు. ఇక్కడ రాజు ఉన్నాడు, ఫేమస్ కాదు. ఇప్పుడు కోర్ఫకన్ తిరగడానికి వచ్చినాము. ఇక్కడ మనము కొండలు, వాటర్ ఫాల్స్, బీచ్, మంచి మంచి బీచ్లు ఉన్నాయి. అవన్నీ తిరగడానికి, ఎంజాయ్ చేయడానికి వీకెండ్లో అని మనం ప్లాన్ వచ్చినాము. మనతో పాటు మీకు కూడా చూపిస్తా, మీరు చూడండి, ఎంజాయ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గాలి వానలో, వాన నీటిలో పడవ ప్రయాణం. సో మొత్తానికైతే మేము అనుకున్న ప్లేస్కి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ నుంచి సీక్రెట్ బీచ్ అని ఒకటి ఉంది. ఆ ప్లేస్కి తీసుకెళ్ళడానికి బోట్ మాట్లాడుకుని వెళ్తాం. మనం ఇప్పుడు సీక్రెట్ ఐలాండ్ కి పోతున్నాము. అందరు బోట్ లో కూర్చొని, చాలా దగ్గర దగ్గర ఒక 2 కిలోమీటర్స్ దాకా ఉంటది లోపల. దీనికి మన దగ్గర 200 దిరం తీసుకున్నాడు. పోతున్నాం మనం ఇప్పుడు. మంచిగా కొండలో మధ్యలో సముద్రము, మంచిగా ఎంజాయ్ చేసుకుంటా ఆడికి పోయిన తర్వాత సీక్రెట్ ఐలాండ్ అని దాని పేరు. అక్కడ పోయిన తర్వాత మనము ఇచ్చేద్దాము, మళ్ళీ కలుస్తాం మీకు. ఓకే.
ఇటు 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 సో మొత్తానికి ఇదన్నమాట సీక్రెట్ బీచ్ అనేది. మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాం. ఇట్లా మంచిగా ప్రైవేట్గా ఆడుకోవడానికి అన్నిటికీ మంచిగా ఉంది. ఇట్లా కొండలు ఉన్నాయి. ఓకే, బ్లూ వాటర్స్ ఇలా బాగుంది. అరౌండ్ ఒక 1 అవర్ స్పెండ్ చేసాం ఇక్కడ. సో మేము ఇప్పుడు రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ స్కూబా డైవింగ్ కూడా చేస్తున్నారు. కావాలనుకుంటే స్కూబా డైవింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ నుంచి రిటర్న్ వచ్చేసాం. ఇప్పుడు జెట్స్కీ దగ్గరికి వెళ్ళి అది ట్రై చేద్దాం దానికి. సో ఇదన్నమాట బీచ్ దగ్గర యాక్టివిటీస్ అన్నీ. మీరు జెట్స్కీ చేయొచ్చు, పారాగ్లైడింగ్ చేయొచ్చు, సీక్రెట్ బీచ్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇట్లా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఒక 1 డే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కోర్ఫకన్లో ఒకటి మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్ ఒకటి ఉంది. దానికి ఇప్పుడు మనం చూడడానికి వెళ్తున్నాము. అంటే మనిషి చేతి నిర్మించిన ఒక జలపాతము అది. దాన్ని చూడడానికి ఇప్పుడు వెళ్తున్నాము. నెక్స్ట్ సీ యూ. ఇట్లా సైకిల్ పెడతారు అనమాట. ఇవి మనం రెంట్కి తీసుకొని వెళ్ళిపోవచ్చు. స్కాన్ బార్కోడ్ స్కాన్ చేసి తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఈడ దుబాయ్లో అయితే అట్నే ఉంటుంది కానీ ఈడ లేదుగా. స్టాండా? ఓకే ఓకే, స్టాండ్ అంట. ఇక్కడ సిగ్నల్ అవసరం లేదు. మనుషులు రోడ్ దాటుతుంటే ఆటోమేటిక్గా కాళ్ళు ఆగుతారు అనమాట. ఇక్కడ ఇచ్చే రెస్పెక్ట్ నడుచుకుంటే రోడ్ దాటే వాళ్ళకి. ఏమండి పెడెస్ట్రియన్ రూల్ అంటారంట అది. ఒకవేళ మనం రోడ్ దాటాలంటే అక్కడికి వెళ్ళి నిలబడితే చాలు, బండ్లు ఆగిపోతాయి. ఇప్పుడు మూవ్ అవుతున్నాయి కూడా. హ్యాపీ న్యూ ఇయర్ 2026. పిల్లి ఉంది అక్కడ, పిల్లి. ఇది మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్స్. ఇక్కడ 7-8 అవుతుంది మనకి. 18 అంటే 6 అయిపోయింది బాబు. ఇప్పుడు దాకా నేను చెప్పింది అది వాటర్ ఫాల్ ఇదే. చూడండి ఎంత బాగుందో. ఇది మనిషితో చేసింది కానీ అసలు అనిపించదు. ఆ వాటర్ కింద రోడ్డు, తర్వాత పైన ఒక రెస్టారెంట్ చూపిపోయా పైన. అంతా చాలా బాగుంది. అంటే నేచురల్ గా అనిపించదు కానీ చూడడానికి ఇక్కడ ఓకే, పర్లేదు, చూడవచ్చు. సీ వ్యూ, ఇక్కడ వాటర్ ఫాల్ వ్యూ. ఫైనల్గా బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి, మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్ నుంచి. ఓకే హాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది మనది ఈరోజు ట్రిప్. 1 డే ట్రిప్. అందరు చాలా బాగా ఎంజాయ్ చేసినాము. ఇప్పుడు రిటర్న్గా ఇంటికి వెళ్ళి బిర్యానీ తినేసి పండుకుందామని ప్లాన్ ఉంది. మళ్ళీ కలుస్తాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో ఇట్లా నచ్చితే అయితే లైక్ కొట్టండి, కమెంట్ చేయండి. ఇంకా వేరే ఏ ప్లేస్ పోవాలనేది మీరు కమెంట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా మా ప్లేస్కి వచ్చేసినాం మేము. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఎందుకంటే మేము ఉండే సిటీలో ఇట్లా రోడ్డు మొత్తం ఎంత దూరం ఉంటే అంత దూరం బంతిపూలు ఇట్లా పెడతారన్నమాట. బాగుంటుంది వింటర్ అనేది.